గాయత్రీ మంత్రం ఈ శబ్దం మనలో చాలామందికి సుపరిచితమే. కాని దీన్ని కేవలం పఠించడం మాత్రమే కాదు, దీనిలో దాగి ఉన్న అపారమైన శక్తి గురించి మనం ఈరోజు కొంచెం లోతుగా తెలుసుకోబోతున్నాం. సరే, అసలు విషయానికి వద్దాం. ఈ మంత్రాన్ని జపించడం చాలామందికి తెలుసు. కాని దాని వెనుకున్న అసలైన శక్తి ఏంటి? దాని అసలు సామర్థ్యమేంటి? ఈ ప్రశ్నతోనే మన ఈ ప్రయాణం మొదలవుతుంది. సాధారణంగా ఆధ్యాత్మిక సాధన లక్ష్యం గురించి ఒక చిన్న అపోహ ఉంటుంది. ఇక్కడ సిద్ధి అంటే ఏదో మాయలు మంత్రాలు చేయడం కాదు. సిద్ధి అంటే మనం ఏ దైవాన్నైతే ఆరాధిస్తున్నామో ఆ దైవం యొక్క గుణాలు మనలోనే ప్రకాశించడం మొదలవడం. అదే నిజమైన సిద్ధి. ఈ శక్తిని ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే ఒక రాజుకి ఒక ఋషికి మధ్య జరిగిన ఒక కథలోకి వెళ్దాం. అప్పట్లో కౌశికుడు అనే ఒక చక్రవర్తి ఉండేవాడు. ఆయన తన భారీ సైన్యంతో వెళ్తూ మహర్షి వశిష్ఠుడి నిరాడంబరమైన ఆశ్రమానికి చేరుకున్నాడు. అక్కడ తన సైన్యం మొత్తానికి కూడా కడుపునిండా భోజనం పెట్టగల ఆ మహర్షి సామర్థ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఈ అద్భుతానికి కారణం ఆశ్రమంలోని ఒక దివ్యమైన ఆవు అని తెలుసుకున్నాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే, ఈ స్లైడ్లో ఉన్నది ఒక ప్రాపంచిక శక్తికి ఆధ్యాత్మిక శక్తికి మధ్య జరుగుతున్న పోరాటం. ఒకవైపు కౌశికరాజు యొక్క సైనిక బలం, మరోవైపు మహర్షి వశిష్ఠుడి అంతర్గత తపోబలం. ఆ దివ్యమైన ఆవు తనకు తల్లిలాంటిదని దాన్ని ఇవ్వనని వశిష్ఠుడు చెప్పేసరికి రాజు అహం దెబ్బతింది. వెంటనే తన సైన్యాన్ని దాడి చేయమని ఆజ్ఞాపించాడు. కాని మహర్షి యొక్క అదృశ్య శక్తి ముందు ఆ భారీ సైన్యం మొత్తం ఒక్క క్షణంలో కదలకుండా నిలిచిపోయింది. ఇక్కడితో కథ అయిపోలేదు. అసలు కథ ఇప్పుడే మొదలైంది. ఆ ఓటమితో రగిలిపోయిన కౌశికుడు శక్తి కోసం తన అన్వేషణను మరింత తీవ్రం చేశాడు. ముందు శివుడి కోసం తపస్సు చేసి పాశుపతాస్త్రాన్ని, ఆ తర్వాత బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేసి బ్రహ్మాస్త్రాన్ని సంపాదించాడు. కాని ఎన్నిసార్లు ప్రయత్నించినా అతని భౌతిక ఆయుధాలన్నీ ఆ మహర్షి ఆధ్యాత్మిక శక్తి ముందు నిలవలేకపోయాయి. అప్పుడు మహర్షి వశిష్ఠుడు చెప్పిన ఈ మాటలు ఈ కథకే ప్రాణం. నువ్వు మంత్రాల నుంచి పుట్టిన ఆయుధాలను ప్రయోగిస్తున్నావు, కాని నేను స్వయంగా మంత్రస్వరూపంగా మారిపోయాను అన్నారు. అంటే శక్తిని కలిగి ఉండటానికి, శక్తే అయిపోవటానికి మధ్య ఉన్న తేడా అది. ఆ ఓటమి తర్వాతే రాజు జీవితంలో ఒక గొప్ప పరివర్తన మొదలైంది. ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం. ఆ ఒక్క క్షణంలో కౌశికుడికి జ్ఞానోదయం అయ్యింది. నిజమైన శక్తి అనేది ఆయుధాలు సంపాదించడంలో కాదు, తనను తాను మార్చుకోవడంలో ఉందని గ్రహించాడు. అంతే, వెంటనే తన రాజ్యాన్ని, సర్వస్వాన్ని వదిలేసి అడవులకు వెళ్ళిపోయాడు. ఎన్నో సంవత్సరాల కఠోర తపస్సు తర్వాత కౌశికుడు పూర్తి ఆత్మసమర్పణ స్థితికి చేరుకున్నాడు. ఆ తపఃఫలంగా ఈ విశ్వంలో ప్రతిధ్వనిస్తున్న సవితుర్ గాయత్రీ మంత్రాన్ని తన దివ్య దృష్టితో దర్శించిన మొట్టమొదటి ఋషిగా నిలిచాడు. ఆ అద్భుతం కదూ! ఆ పరివర్తన అలా పూర్తయింది. ఒకప్పుడు అహంకారంతో ఉన్న రాజు ఇప్పుడు విశ్వానికి మిత్రుడైన బ్రహ్మర్షి విశ్వామిత్రుడిగా మారాడు. దీన్ని బట్టి అర్థమవుతుంది కదా, మంత్రం యొక్క శక్తి జయించడం కాదు, ఉన్నత స్థితికి చేర్చడమనే. సరే, ఈ పురాణకథ బాగానే ఉంది. కాని దీనికి ఈ రోజుకి సంబంధమేంటి? ఇక్కడే మనం తెలుసుకోవాల్సిన ఒక ఆధునిక ఉదాహరణ, ఒక హెచ్చరిక కూడా ఉంది. ఇది కెనడాకు చెందిన ఒక సాధకుడి కథ. ఆయన గాయత్రీ మంత్రాన్ని సిద్ధి చేసుకుని నిండు ఆధ్యాత్మిక ఖాతాను కలిగి ఉండేవాడు. చెప్పాలంటే అతని తపోబలం 100% ఉండేది. అయితే ఆయన ఒక పెద్ద పొరపాటు చేశాడు. తన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరితో మీ సమస్యలు తీరిపోతాయి, చింతించకండి అని చెప్పేవాడు. ఇలా చేయడం ద్వారా అతను తన సొంత ఆధ్యాత్మిక శక్తిని, తన ఎనర్జీని ఖర్చు చేస్తున్నాడని గ్రహించలేకపోయాడు. అది ఒక రకంగా అహంకారంతో చేసిన పనే. సరిగ్గా 10 సంవత్సరాల తర్వాత దాని ఫలితం స్పష్టంగా కనిపించింది. ఆ సాధకుడి ముఖంలోని తేజస్సు మొత్తం పోయింది. అతని ఆధ్యాత్మిక ఖాతాలో కేవలం 1% శక్తి మాత్రమే మిగిలింది. దీనిని బట్టి ఆధ్యాత్మిక శక్తిని ఎంత బాధ్యతగా వాడాలో అర్థం చేసుకోవచ్చు. ఇంత శక్తివంతమైన సాధనను మరి ఎలా మొదలుపెట్టాలి? ఇప్పుడు గాయత్రీ సాధనను ఆచరించడానికి ఒక ఆచరణాత్మకమైన, సులువైన మార్గం చూద్దాం. గాయత్రీ సాధనలో ముఖ్యంగా 3 దశలుంటాయి. కొత్తగా మొదలుపెట్టేవారికి లఘు పురశ్చరణ అని 3 నుంచి 9 రోజుల చిన్న మార్గముంది. కొంచెం లోతుగా వెళ్లాలనుకుంటే సాధారణ పురశ్చరణ అని 40 నుంచి 120 రోజుల సాధన ఉంది. ఇక పూర్తి నిమగ్నత కోసం 2 సంవత్సరాలకు పైగా సాగే మహాపురశ్చరణ ఉంది. చూశారా,
ఈ మార్గం అందరికీ అందుబాటులో ఉంది. ఇక ఈ సాధన గురించి కొన్ని అపోహలున్నాయి, వాటిని కూడా తొలగించుకుందాం. కొన్ని కులాల వాళ్ళే జపించాలి అంటారు. అది అస్సలు నిజం కాదు, ఎవరైనా జపించవచ్చు. స్త్రీలు జపించకూడదు అనేది కూడా ఒక అపోహే. నిజానికి వాళ్లు కూడా జపించవచ్చు. రాత్రిపూట జపిస్తే హానికరం అంటారు, కాని వాస్తవానికి రాత్రి జపిస్తే మంత్రం స్వభావం వైదికం నుండి తాంత్రికంగా మారుతుంది, అంతే. అలాగే దీన్ని మొదలుపెట్టడానికి ప్రత్యేకంగా గురుదీక్ష అవసరం లేదు. ఎవరైనా ఎప్పుడైనా ఈ సాధనను ప్రారంభించవచ్చు. ముగింపుగా గాయత్రీ మంత్రం యొక్క సర్వోన్నత స్థానమేంటి, దాని ప్రాముఖ్యతేంటి అనేది ఒక్కసారి గుర్తు చేసుకుందాం. గాయత్రీ మంత్రాన్ని వేదమాత అని ఎందుకంటారు? ఎందుకంటే బ్రహ్మదేవుడు దీని 24 అక్షరాల నుంచే 4 వేదాలను సృష్టించాడని నమ్మకం. అంతకన్నా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే వాల్మీకి రామాయణంలోని 24,000 శ్లోకాలు కూడా దీని ఆధారంగానే నిర్మించబడ్డాయి. అన్నింటికన్నా ముఖ్యంగా ఇది విశ్వానికే జీవనాధారమైన సూర్యుని మూలమంత్రం. అందుకే శాస్త్రాలు చాలా స్పష్టంగా చెబుతున్నాయి, ప్రపంచంలోని మహామంత్రాలన్నింటిలో గాయత్రికి సమానమైన మంత్రం మరొకటి లేదు. ఈ ఒక్క వాక్యం దాని సాటిలేని ప్రాముఖ్యతను మనకు తెలియజేస్తోంది. కాబట్టి మనము ఆలోచించాల్సిన ప్రశ్న ఒక్కటే. ఒకే ఒక్క మంత్రం అహంకారంతో నిండిన రాజును ఈ విశ్వానికే మిత్రుడిగా మార్చగలిగినప్పుడు అదే మంత్రం మానవ జీవితంలో ఎంతటి సానుకూలమైన మార్పును తీసుకురాగలదు?